హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ఏసీఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హెచ్సీఐలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం హైదరాబాద్లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంలో అజారుద్దీన్ మాట్లాడుతూ తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల్ని అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.20 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అజహార్కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏసీబీ ఇవన్నీ కూడా మిగతా అంటే రైట్స్ కూడా అన్నీ కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి?